औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सारे दुनिया को नमazदार बना दो या अल्लाह, सारे दुनिया को अच्छा रख दो या अल्लाह, अड़स पड़स को अच्छा रख दो या अल्लाह, दुश्मन को दूर रख दो या अल्लाह, दुश्मन को भी अच्छा रखो या अल्लाह, नमाज़ पढ़ने का ताकत दो या अल्लाह, नमाज़ पढ़ने का इरादा दो या अल्लाह, उन बच्चों को अच्छा रखो या अल्लाह, उन बच्चों को तबीयत अच्छा रखो या अल्लाह, उन लोगों को सबको नमाज़दार बनाओ या अल्लाह। इस अदारा की वजह से दुआ करती हूँ या अल्लाह, मेरा दुआई कबूल कर लो या अल्लाह। या अल्लाह, मेरे माँ बाप की वजह से दुआ करती हूँ या अल्लाह, मेरे माँ बाप को खबर का जब से बचाओ या अल्लाह, जो जग से बचाओ या अल्लाह, जन्नत को रास्ता दे या अल्लाह। मेरे सास ससुरों की वजह से दुआ करती हूँ या अल्लाह, मेरे सास ससुरों को खबर का जब से बचाओ या अल्लाह, जो जग से बचाओ या अल्लाह, जन्नत को रास्ता दे या अल्लाह। उन्हों को जन्नत में फूलों में खुशबू में रखो या अल्लाह। ये मेरा दुआ ये कबूल कर लो या अल्लाह। औलाद की वजह से दुआ करती हूँ या अल्लाह, मेरा औलाद को खबर का जब से बचाओ या अल्लाह, जो जग से बचाओ या अल्लाह, जन्नत को रास्ता दो या अल्लाह। ये माँ के दुआ ये कबूल कर लो या अल्लाह। रब्बना आतीना फिर दुनिया हसनतो फिल आखिरति हसनतो वक़िना अज़ाबन नार। या अल्लाह, रमज़ान महीने में सब लोग रोज़े होते हैं या अल्लाह। आप तेलुगु में बात करना चाहती हूँ या अल्लाह। రంజాన్ నెలలో అందరూ కటిక ఉపవాసాలు ఉంటారు. అదే నెల అలాగే ఉపవాసం ఉంటారు కాబట్టి ఆ మంచినీళ్ళు గుక్కెడి విలువ ఏంటో, ఆ దప్పిక ఏంటో తెలుస్తుంది. ఆ తర్వాత పట్టెడన్నం కోసం ఏ పేదవాడు అన్నాని కోసం పాకులాడుతుంటాడో, బాధపడుతుంటాడో, ఎతుకుతుంటాడో ఆ అన్నం విలువ తెలుస్తుంది. అందుకని ఇంత కటిక ఉపవాసాలు మన ముస్లిమ్స్లో ఉంటాము. మనమందరమను ఆ దేవుడు మనకు అలా మనకు ఉపవాసాల ద్వారా ఆ కష్ట సుఖము మంచినీళ్ళు చాలామంది వేస్ట్గా పడేస్తారు. అలా కాకుండా మంచినీళ్ళు కూడా అవసరాన్ని మించి ఒక చెమ్ము కూడా వేస్ట్గా పడేయొద్దు. మంచినీళ్ళకు చాలా విలువగా వాడుకోవాలి. అన్నం వేస్ట్గా పడేయకుండా ఆ అన్నాన్ని మనం ఎంతో విలువగా జాగ్రత్తగా మనం దాన్ని వేస్ట్ చేయకుండా తినాలి. ఆ ఆకలి అనేది, ఆ దప్పిక అనేది ఆ కటిక ఉపవాసం ద్వారా తెలుస్తుందని మా దైవం ఇలా, మా అల్లా ఇలా పెట్టారని చెప్తారు. నాకైతే తెలియదు ఇలా అని. నేనైతే ఇది నిజమని నమ్ముతాను. మన ఇస్లాంలో పుట్టటమే నేను చేసిన మంచి. ఆ భగవంతుడు నన్ను పుట్టించాడు, అది నా అదృష్టం. అది నేను మన ముస్లిమ్స్లో పుట్టడం అనేది చాలా అదృష్టం, అంత గొప్ప విషయం అది. ఆ తర్వాత మనం కటిక నమాజ్ చేయటం కూడా చాలా గొప్ప విషయం. ఇది అందరూ ఇలా 5 పూట నమాజ్ చేసుకుంటూ ఇదే నియమాలు, ఇదే మంచితనం ఇలాగే ఉంటూ బ్రతికినంత కాలం, ఈ కలియుగం ఉన్నంత కాలం ఇలాగే ఉండాలని యా పరవర్దిగార్, యా మొహమ్మద్ ముస్తఫా, యా అల్లాకు నేను ప్రార్థిస్తూ, నేను తలుచుకుంటూ వాళ్ళందరికీ ఇలాగే ఉంచమని కోరుకుంటాను. ఆ దేవునితో ఇలాగే ఉండాలని, మోసాలు అక్రమాలు ఇవన్నీ చేయకుండా ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తాను. ఇలాగే ఉండాలని కోరుకుంటాను.